ఎలా ఉన్నాయి, సింగరేణి సంస్థ ఎట్లా మంచి ప్రొడక్టివిటీ తీసుకురావాలి, సింగరేణి సంస్థ ఈ ఓపెన్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఎట్లా ఉండాలి, ఇవన్నీ అంశాలు కనుక్కోవడానికి ఈరోజు ఈ మైన్స్కి రావడం జరిగింది. KK5కి KK5లో ఎప్పుడు కూడా ఇది ఒక 10సారి నేను ఈ KK5 మైన్స్కి వస్తున్నాను. ఇక్కడ కార్మికులందరూ కూడా ప్రేమతోని మాకు రిసీవ్ చేసుకుంటారు. సో లోపల పోయిన తర్వాత ఇక్కడ కండిషన్స్ నిజంగానే మంచి సేఫ్టీ ప్రికాషన్స్ సింగరేణి సంస్థ చూసుకుంటారు. దాన్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసే అవసరం ఉంది. నేను వారితో అదే చర్చించినాను. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా మనము సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తే కార్మికులకు ఒక భద్రత ఉంటుంది అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. దాంతోపాటు నిజంగా మంచి విషయం ఏంటంటే ప్రొడక్టివిటీ ఏదైతే ఇస్తున్నారు, ఒక్కొక్క మేనేజరు అక్కడ మంచి ప్రొడక్టివిటీ తీస్తున్నారు. అందు గురించి KK5లో 1 మిలియన్ టన్స్ ఉత్పత్తి ఇక్కడ ఈ KK5 మైన్స్లో ఉంది. వారికి కూడా హయ్యెస్ట్ అవార్డు, సేఫ్టీ అవార్డు వచ్చింది మన KK5కి, హయ్యెస్ట్ ప్రొడక్టివిటీ అవార్డు కూడా KK5 వచ్చింది. సో ఈరోజు కార్మికులతో మాట్లాడినప్పుడు వారికి చాలా అంశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సార్ మా సొంతింటి కథ ఏమైంది, మా మెడికల్ బోర్డు ఏమైంది, మాకు ఎక్కడైతే మేము నేటివ్ ప్లేస్ ఉందో మాకు అక్కడే పోస్టింగ్ ఇస్తే బాగుంటుంది, కానీ కొందరికి ప్రమోషన్లు అంశము, ఇవన్నీ కూడా చాలామంది వర్కర్స్ రేజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు త్వరలోనే సింగరేణి సంస్థతోని అందరూ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, MLCs సంబంధించిన పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా పిలిచి సింగరేణి అంశం పైన, ఎందుకంటే సింగరేణి సంస్థకు కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎట్లా కొత్త గన్నులు తీసుకురావాలి, ఎట్లా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇవన్నీ కూడా అంశాల గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను చాలాసార్లు ఇదే చెప్పినాను. 10 సంవత్సరాలు TRS హయాంలో ఏదైతే 1,00,000 ఉద్యోగాలు ఉండనో సింగరేణి సంస్థలో దాన్ని 38,000 ఘనత TRS ప్రభుత్వం ఉంది. వారు ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి, కానీ ఉద్యోగాలు తీసే కార్యక్రమం ఆ రోజులను తీసుకోవడం జరిగింది. మేము ఇదే చెప్తున్నాము, సింగరేణి సంస్థలో వేలంలో పాల్గొనాలి, కొత్త ఉద్యోగాలు రావాలి, కొత్త మైన్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఉత్పత్తి కూడా వస్తుంది. ఈరోజు ఒరిస్సాలో 25 మిలియన్ టన్నుల మైన్స్ సింగరేణి సంస్థ వేలంలో తీసుకోవడం జరిగింది. ఇతర దేశాలలో కూడా సింగరేణి సంస్థ ఈ తెలంగాణలో ఒక పెద్ద సంస్థ, మంచిగా నడిపించే సంస్థ, దీన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉంది. సో ప్రత్యేకంగా నేను ఈరోజు ఇక్కడికి రావడము మా సింగరేణి కార్మికులకు వాళ్ళతో చర్చించి వారి మేలు కనుక్కోవడానికి రావడం జరిగింది. మేము త్వరలోనే మినిమం వేజెస్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నామో ఆ మినిమం వేజెస్ తర్వాత సింగరేణి సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ లేబర్స్ వారి కూడా వేతనాలు పెంచే అవసరం ఉంది. దాని గురించి కూడా వచ్చే సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది.